హలో గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు సండే. వెల్కమ్ టు ఎస్బీసీ ఛానల్. సో సండే వచ్చిందంటేనే బిగ్ బాస్లో ఒక ఎలిమినేషన్ ఉంటుంది కాబట్టి మనం ఎలిమినేషన్ వీడియోలు, ప్రెడిక్షన్స్ అవి ఇవి చేస్తున్నాం మనము. సో ఎంకరేజ్ గైస్, నాట్ ఓన్లీ దిస్ prediction videos and we'll see that remaining other videos also like movie reviews and all. సో ట్రెండ్ ప్రకారం వెళ్తాం మనము. సో సుత్తి లేకుండా సోది లేకుండా డైరెక్ట్గా వెళ్దాము మన వీడియోకి. సో ఈ వారం ఫ్యామిలీ వీక్ జరిగింది. అంటే రకరకాల ఫ్యామిలీస్, అందరి కంటెస్టెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చేసి వాళ్ళకి మంచి మంచి హింట్స్ ఇచ్చి, అంటే వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఇంతవరకు ఎలా ఆడారు, ఇక మిగిలిన 4 వారాలు ఏం సరి చేసుకుంటే బాగుంటుంది, ఇలా రకరకాలుగా వాళ్ళు లైక్ ఆ హింట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఆ హింట్స్లో అందరికంటే ఎక్కువగా బాగా వచ్చింది గౌతమ్ కనే అనిపిస్తుంది నాకు. పర్ఫెక్ట్ రివ్యూ కానీ లేదంటే తనకి పర్ఫెక్ట్గా ఇవ్వటం కానీ జరిగింది వాళ్ళ బ్రదరు. సో తర్వాత మిగతా అందరూ కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. టేస్టీ తేజకు వాళ్ళ మదర్ గారు ఫస్ట్లో బిగ్ బాస్ రాదు అది ఇది అని చెప్పారు, కానీ స్టిల్ అందరికీ తెలుసు, ఫస్ట్ రోజే తెలుసు మనకి. సో వస్తుందని తెలుసు, కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ చేసి ఇంకా అయిపోయింది, ఫ్యామిలీ వీక్ అయిపోయింది, ఆ వీక్ అయిపోయింది అని చెప్పేసి సో తనని కొంచెం ఎక్కువగా కష్టపెట్టి అది పెట్టి ఇది పెట్టి ఫైనల్గా అయితే ఇస్తారని తెలుసు, ఇచ్చారు. అంటే ఇందులో పెద్ద లైక్ ట్విస్ట్ అయితే ఏం లేదు, అనిపించలేదు. సో ఫ్యామిలీ వీక్ అయితే ఇది అలా అలా సాగిపోయింది. సో సీజన్ 2లో కానీ సీజన్ 7 అనుకుంటా, 7 కాదు 5 అనుకుంటా, సీజన్ 2 సీజన్ 6 దాంట్లో ఫ్యామిలీ వీక్ అయితే బాగా నడిచింది, కానీ ఇక్కడ ఫ్యామిలీ వీక్ కొద్దిగా తక్కువగానే ఉందని చెప్పొచ్చు. సో అది తర్వాత వచ్చేసి వీకెండ్ కూడా మళ్ళీ ఫ్యామిలీ లైక్ సెలబ్రిటీ అండ్ ఫ్యామిలీ ఇద్దరు, ఒక ఫ్యామిలీ మెంబర్ ఒక సెలబ్రిటీ ఇద్దరు వస్తారు వీకెండ్ స్టేజ్ మీదకి నాగార్జున గారితో. సో దాంట్లో కూడా బాగానే జరిగింది అని అనిపిస్తుంది. ఈరోజు ఇంకా కొంతమంది ఉంటాయి. సో ఇకపోతే మనము ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది సండే అంటే ఎలిమినేషన్లో మరి ఎవరెవరు ఉన్నారు, ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా, అసలు ఏంటి అంటే ఎలిమినేషన్లో ఉన్న అందరు కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్సే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 10 వీక్స్ అయిపోయింది కాబట్టి 11th వీక్లో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ స్ట్రాంగ్ క్యాండిడేట్సే ఉంటారు. సో వీళ్ళలో ఓటింగ్ తక్కువగా వచ్చి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరంటే, లాస్ట్లో ఉన్నది ఎవరంటే చాలా ట్విస్ట్గా నచ్చింది. ఎందుకంటే పీపుల్ కూడా ఎమోషన్ అవుతారు, ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు పీపుల్ కూడా ఎమోషన్ అవుతారు, చూసే ప్రేక్షకులు కూడా. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి బాగా పడటం, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి తగ్గటం, ఈ విధంగా జరుగుతుంటుంది ఆ ఎమోషన్స్ వల్ల. ఇప్పుడు టేస్టీ తేజకు రావట్లేదు అని చెప్పేసి పాపం వేద్దాం రా అని ఓట్లు వేసే వాళ్ళు ఉంటారు. తర్వాత ఫస్ట్ రోజు ఫ్యామిలీ ఎవరిదైతే జరుగుతుందో ఆ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళకి ఆ రోజు ఎక్కువగా వచ్చి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా అయితే ఉంటాయి. సో మొత్తం మీద లిస్ట్లో ఉన్నదైతే చాలామంది లిస్ట్లో ఉన్నారు. లైక్ టేస్టీ తేజ, అవినాష్, తర్వాత యష్మి, పృథ్వీ, వీళ్ళు నలుగురు కూడా లిస్ట్లోనే ఉన్నారు. గౌతమ్, నిఖిల్ గౌతమ్, నిఖిల్ లేదు, ప్రేరణ లేదు. సో గౌతమ్ అయితే సాలిడ్గా ఓటు బ్యాంక్ బాగానే ఉంది. సో తర్వాత యష్మికి కూడా తర్వాత రోజులలో బాగానే వచ్చిందంట ఓటు బ్యాంకు. సో మొత్తం మీద వచ్చేసి లైక్ లాస్ట్లో ఉన్న వాళ్ళు డేంజర్ జోన్లో ఉన్నది అవినాష్ అండ్ పృథ్వీ అండ్ ఐ థింక్ అంతే, ఇద్దరే. సో అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, సో నబీల్ దగ్గర ఎలిమినేషన్ పాస్ సంథింగ్ ఏదో ఉంది, ఒక పాస్ షీల్డ్ అనుకుంటా, అదేదో ఉంది. సో అది యూజ్ చేసుకుంటాడా లేదా అది అని ఇక్కడ ఒక ట్విస్ట్ అనమాట. సో లాస్ట్లో ఇద్దరు నిలబెట్టేసి, సరే మీ ఇద్దరైతే ఇప్పుడు ఎలిమినేషన్లో ఉన్నారు, సో నవీల్ నువ్వు మరి అది చేసుకుంటావా లేదా అని అడిగితే, సో తను అవినాష్కి అయితే యూజ్ చేసినట్టుగా తెలుస్తుంది. సో అవినాష్కి అది యూజ్ చేయబట్టి తర్వాత ఇంకా అవినాషే లాస్ట్లో ఉన్నాడు కాబట్టి అతనే ఎలిమినేట్ అవ్వాలి, కానీ ఎలిమినేట్ అవ్వలేదు. ఎందుకంటే నబీలో మరి నబీల్ అనుకుంటా, నబీల్ ఆఫ్రీది, ఓకే. నబీల్ యొక్క షీల్డ్ వల్ల తను యూజ్ చేయడం వల్ల అవినాష్ అయితే బతికి పట్టగట్టాడు. సో ప్రేక్షకుల ఓట్ల ప్రకారం అయితే అవినాషే ఎలిమినేట్ అవ్వాలి. సో ఇంకొకతను ఎలాగూ ఎలిమినేషన్లో లాస్ట్లో నిలబడి ఇద్దరిలో ఇంకొకతను ఎలిమినేషన్ లేడు కాబట్టి సో ఇబ్బంది ఏం లేకుండా అతను డైరెక్ట్గా హౌస్లోనే ఉండిపోయాడు. సో అవినాష్ అయితే
ఈ యొక్క ఎవిక్షన్ షీల్డ్ వల్ల అతను ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నాడు. సో ఇది ఉన్న అప్డేట్స్, మన దగ్గర ఉన్న అప్డేట్స్. సో చూద్దాం ముందు ముందు ఇంకా చాలా టాస్క్లు ఉంటాయి, ఎవరెవరు ఎలా ఆడతారు ఏంటి అనేది. సో ప్రస్తుతానికైతే గౌతమ్ ఈజ్ లీడింగ్ నెంబర్ 1 అన్నట్టుగా సమాచారం. సో దిస్ ఈజ్ గైస్ ఈ వారం అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ encourage our channel. Please share with your friends, ask them to subscribe and like, view our videos. Thank you guys. Signing off.